శాసనసభ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందించారు. వ్యక్తిగత కారణాలతోనే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే జనసేన అధ్యక్షుడికి నివేదిక సమర్పించింది త్రిసభ్య కమిటీ. తనపై వచ్చిన వివాదాలపై పవన్ కు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శాసనసభ విప్ పదవికి రాజీనామా చేశారు. శాసనసభ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఉన్నారు. ఆయనకి గతంలో కొన్ని ఆరోపణలు, ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అరవ శ్రీధర్కి సంబంధించి వాళ్ళ సన్నిహిత సంబంధాలకు సంబంధించి వీడియోలు విడుదల చేయడం, ఇతరత్ర ఆమె తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. వీటన్నిటి మీద కూడా జనసేన ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ అరవ శ్రీధర్ను విచారించింది. అరవ శ్రీధర్ కూడా త్రిసభ్య కమిటీ ముందు ఇక్కడ మంగళగిరిలో హాజరయ్యారు. అక్కడ రైల్వే కోడూరులో కూడా డీటెయిల్గా ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకి ఈ వ్యవహారంలో, అరవ శ్రీధర్ వ్యవహారంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయానికి వచ్చారు. ఏపీ సచివాలయానికి వచ్చినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు, బాలరాజు పోలవరం ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుతం అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఇద్దరిని కూడా ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇందులో అరవ శ్రీధర్ వ్యవహారాన్ని తీసుకుంటే మహిళలకు సంబంధించి వివాదాస్పద విమర్శలు రావడం, వీటన్నిటి మీద కూడా ఆయన ప్రస్తుతం అసెంబ్లీలో విప్గా ఉన్నారు కాబట్టి విప్ పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్కి అందించారు. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా కూడా ప్రధానంగా ప్రకటించింది. అంటే మహిళలతో సంబంధించిన వివాదాలు రావటం, జనంలో చర్చ జరగటం, కూటమి ప్రభుత్వం మీద దీనికి సంబంధించి తప్పుడు సంకేతాలు వెళ్ళటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టి అరవ శ్రీధర్ తమ విప్ పదవికి రాజీనామా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది కాబట్టి మరి ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కాబట్టి అక్కడ వేరే ఇన్ఛార్జిని ఎవరైనా చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తారా ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తానికి అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా చేయడం కూడా కొంత హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయనతో సుదీర్ఘంగా ఒక అరగంట పాటు మాట్లాడారు. ఇలాంటి అంశాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. ప్రధానంగా మహిళల విషయంలో ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పటికే కూటమిలో చాలా మంది ఎమ్మెల్యేల మీద అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి బహిరంగంగా మాట్లాడుతూనే ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేల్లో కూడా 3-4 మీద తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది. ప్రధానంగా అందులో అరవ శ్రీధర్ ఒకరు కాబట్టి విప్ పదవికి రాజీనామా చేశారు. ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి వివాదాలు ఉంటే ఎమ్మెల్యే పదవి విషయంలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడే తన సమీక్షలు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. అరవ శ్రీధర్ కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన మీడియాతో మాట్లాడతారా, మాట్లాడకుండా వెళ్ళిపోతారా అనేది మొత్తానికి చూడాల్సింది. మొత్తానికి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జనసేన నుంచి విప్ పదవికి రాజీనామా చేయడం, అంశాల మీద ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సింది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.